వెల్కమ్ టు లైఫ్ లైన్. చాలా మంది భుజం నొప్పి, మోకాలి నొప్పితో బాధపడుతూ ఉంటారు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఏజ్తో సంబంధం లేకుండా సఫర్ అవుతూ ఉంటారు. స్పోర్ట్స్ పర్సన్లో అయితే ఇటువంటివి చాలా కంప్లైంట్స్ మనం చూస్తూ ఉంటాం. మరి వీటికి పరిష్కారం ఏంటి? మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ బి నితిన్ కుమార్, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్ నుండి. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ కృప గారు. గుడ్ ఆఫ్టర్నూన్ వ్యూయర్స్. ఈరోజు భుజం నొప్పి గురించి మనం మాట్లాడేందుకు, అసలు భుజం నొప్పి ఎందుకు వస్తుందండి? అది భుజం నొప్పి అని మనకు ఎలా తెలుస్తుంది? అంటే డాక్టర్ వరకు వెళ్ళాలని ఎలా తెలుస్తుంది? అసలు చాలా కామన్గా నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భుజం నొప్పి చాలా కామన్గా వస్తుంటుందండి. మనం కామన్ పీపుల్లో చూసుకుంటే నడుము నొప్పి తర్వాత, మోకాలు నొప్పి తర్వాత భుజం నొప్పియే చాలా కామన్. ఇది వేరియస్ ఏజ్ గ్రూప్స్లో రావచ్చు. చిన్నపిల్లల్లో వస్తుంది, మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి వస్తుంది, ఎల్డర్లీ వాళ్ళకి రావచ్చు. సో వేరియస్ ఏజ్ గ్రూప్లో డిఫరెంట్ కాజెస్ కూడా ఉంటాయి. సో మనము ఆ కాజ్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకొని, నొప్పి ఎలా స్టార్ట్ అయింది, ఏమైనా ఇంజరీ, దెబ్బ తగిలిందా, లేకపోతే ఇంజరీ ఏం లేకుండా మామూలుగా నొప్పి స్టార్ట్ అవుతుందా, కొంతమందికి డయాబెటీస్తో స్టార్ట్ అవుతుంది, కొంతమందికి ఏజ్ ఎక్కువ అవడంతో స్టార్ట్ అవుతుంది. సో ఎందుకు స్టార్ట్ అయింది అనేది చూసుకొని కరెక్ట్ కాజ్ తెలుసుకొని మనం ట్రీట్మెంట్ చాలా ఈజీగా చేసుకోవాల్సి వస్తుంది. సాధారణ కారణాలు ఏంటండి భుజం నొప్పి రావడానికి? ఇప్పుడు మనం కాజెస్లో చూసుకుంటే యంగ్ పీపుల్లో సాధారణంగా ఇంజరీతో వస్తుంటుందండి. అంటే మీరు యంగ్ పీపుల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయంటే ఈ భుజము జారిపోవడం, డిస్లొకేషన్, షోల్డర్ డిస్లొకేషన్ అనేది స్పోర్ట్స్ వాళ్ళల్లో మీరు క్రికెట్లో కామన్గా చూస్తుంటారు. కింద పడడంతో ఇంజరీ అవ్వడంతో, ఈ మధ్యలో మీరు శ్రేయస్ అయ్యర్ చూశారు, గ్రౌండ్ పైన కింద పడి షోల్డర్ డిస్లొకేట్ అయిపోయింది. సో అలా డిఫరెంట్ కాజెస్తో యంగ్ పీపుల్లో వస్తుంటుంది. షోల్డర్ డిస్లొకేషన్ అనేది యంగ్ పీపుల్లో చాలా కామన్. అలానే మీరు జిమ్కి వెళ్ళే వాళ్ళకు వేరే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, షోల్డర్ ప్రాబ్లమ్స్. వాళ్ళకేంటి, కొన్ని లిగమెంట్స్ పైన స్ట్రెయిన్ ఎక్కువయ్యి ఆ స్ట్రెయిన్తో చిన్న లిగమెంట్ టేర్స్ అయ్యే రిస్క్ ఉంటుంది జిమ్లో వెళ్ళే వాళ్ళకి. కొంతమందికి నెక్స్ట్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్, లేకపోతే క్రికెట్లో ఫాస్ట్ బౌలర్స్, వీళ్ళకి వేరే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వీళ్ళకేంటి, మసిల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ మజిల్స్ని ఎక్కువ వాడుతుంటారు, వేరే గ్రూప్ ఆఫ్ మజిల్స్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేస్తారు. సో అది మనం తెలుసుకొని ముందే వేరే గ్రూప్ ఆఫ్ మజిల్స్ని మళ్ళీ యాక్టివేట్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే ఆ ప్రాబ్లం వెళ్ళిపోతుంది. ఇది యంగ్ పీపుల్లో. కమింగ్ టు మిడిల్ ఏజ్ గ్రూప్, ఈ మిడిల్ ఏజ్ గ్రూప్ అనేది చాలా కామన్ భుజం నొప్పి ప్రాబ్లం అండి. కామన్గా వచ్చేది వీళ్ళకు ఫ్రోజన్ షోల్డర్. ఏ ఏజ్ గ్రూప్ నుండి? 40 to 60 years వీళ్ళకి వచ్చే ప్రాబ్లం జనరల్గా ఫ్రోజన్ షోల్డర్ వస్తుంటుంది. ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది డయాబెటిక్ పేషెంట్స్లో, థైరాయిడ్ పేషెంట్స్లో చాలా కామన్గా వస్తుంటుంది. అంటే వితౌట్ ఎనీ ఇంజరీ, అప్పుడప్పుడు ఇంజరీ ఉండొచ్చు, కానీ వితౌట్ ఎనీ ఇంజరీ, ఏమి కాజ్ లేకుండా కూడా ఫ్రోజన్ షోల్డర్ వచ్చేస్తుంది. మీకు ఎలా తెలుస్తుంది ఫ్రోజన్ షోల్డర్ వచ్చినట్టు? ఫస్ట్ మైల్డ్ పెయిన్ లాగా స్టార్ట్ అవుతుంది. సాధారణంగా ఇక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది, మెల్లిమెల్లిగా చుట్టూ వెళ్తుంది నొప్పి. నెక్స్ట్ స్టేజ్ ఈవెన్ నైట్ కూడా పడుకుంటందుకు కూడా ఇబ్బంది అవుతుంది, అంటే నైట్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మూమెంట్స్ అన్నీ కూడా చాలా రెస్ట్రిక్ట్ అయిపోతాయి, అంటే పైకి లేవదు చెయ్యి, ఇంకా ఈ సైడ్కి వెళ్ళదు, వెనకాల టచ్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది. సో ఫ్రోజన్ షోల్డర్ అనేది చాలా పెయిన్ఫుల్ కండిషన్ అండి. ఓకే, ఇది మిడిల్ ఏజ్లో వస్తుంటుంది. నో కమింగ్ టు ఎల్డర్లీ, ఆఫ్టర్ 60 years వీళ్ళకి సాధారణంగా వేర్ అండ్ టేర్, కొంచెం మజిల్స్ రబ్ అవడంతో, లేకపోతే ఆర్థరైటిస్, బోన్స్ రబ్ అవడంతో వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ వేరేలాగా ఉంటాయి. అవి మనం ముందే తెలుసుకోవాలి. హిస్టరీ మనము మాట్లాడి పేషెంట్ ప్రాబ్లమ్, దాని తర్వాత ఎక్స్రే ఆర్ అప్పుడప్పుడు వేరే టెస్ట్లు చేసుకుంటే ఈజీగా తెలిసిపోద్దండి. మరి షోల్డర్ డిస్లొకేషన్ అంటే ఏంటండి? అంటే చాలా మందికి ఐడియా ఉండదు. భుజం జారిపోతుంటుంది. అంటే ఈ షోల్డర్ జాయింట్ అనేది బాడీలో ఉన్న అన్నిటికంటే మ్యాక్సిమం ఉండే మొబిలిటీ, ఆల్ డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది. ఇట్ ఈస్ ది ఓన్లీ జాయింట్ కంప్లీట్ బాడీలో ఆల్ డైరెక్షన్స్లో జరుగుద్ది. సో అందుకే జరిగినప్పుడు ఇది బయటికి డిస్లొకేట్ అయిపోయే రిస్క్ ఉంటుంది బయటికి. అది సాధారణంగా యంగ్ పీపుల్లో ఈజీగా అవుతుంటుంది. లిగమెంట్స్ స్ట్రెచబిలిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, అండ్ ఇంజరీస్ కూడా యంగ్ పీపుల్ వాళ్ళకి ఎక్కువ కాబట్టి డిస్లొకేషన్ ఎక్కువ. సాధారణంగా షోల్డర్ డిస్లొకేషన్ ఫస్ట్ టైం అయిన తర్వాత రెస్ట్ ఇచ్చి ఫిజియోథెరపీ చేయించుతాము. ఒకవేళ సెకండ్ టైం షోల్డర్ డిస్లొకేట్ అయింది అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు, రిపేర్ చేయాలండి. ఎందుకంటే రిపీటెడ్ డిస్లొకేషన్స్తో లోపల జాయింట్ డ్యామేజ్ అయిపోతుంది, బోన్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. అసలు ఎందుకు అవుతుందండి? ఎలా
షోల్డర్ డిస్లొకేషన్ ఇప్పుడు ఇలా అవ్వడానికి జాయింట్ రీజన్స్ ఇలా ఏంటి? ఉంటుంది కదా, ముందుకు ఒక లిగమెంట్ ఉంటుందండి. లిగమెంట్ అది కంటైన్ చేసి ఉంటుంది. కింద పడినప్పుడు ఈ లిగమెంట్ ఒకవేళ రప్చర్ అయిపోతే, టేర్ అయిపోతే జాయింట్ బయటకు వచ్చేస్తుంది. సో ఇది మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ లిగమెంట్ మళ్ళీ ఇక్కడ అతుక్కుంటేనే డిస్లొకేషన్ మళ్ళీ అవ్వకుండా ఉంటుంది. ఓకే. రికరెంట్ డిస్లొకేషన్ అంటే మళ్ళీ డిస్లొకేట్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువ యంగ్ పీపుల్ వాళ్ళలో ఫస్ట్ టైం టేర్ అయిపోయిన తర్వాత. సో ఈ టేర్ని రిపేర్ చేయాలి, లేకపోతే దానికి అది హీల్ అవ్వాలి, లేకపోతే మళ్ళీ డిస్లొకేట్ అవుతుంది. సాధారణంగా షోల్డర్ డిస్లొకేషన్స్లో ఫస్ట్ టైం ఇంజరీ ఉంటుందండి. సెకండ్, థర్డ్, ఫోర్త్ డిస్లొకేషన్స్ ఇంజరీ లేకుండా కూడా మామూలుగా నిద్రలోనే ఇలా చెయ్యాలన్నప్పుడు బయటకు వచ్చేస్తుంది. మామూలుగా ఏదైనా చెయ్యి పట్టుకుంటందుకు ఇలా అన్నప్పుడు ఇలా బయటకు వచ్చేస్తుంది. సో సెకండ్, థర్డ్ టైం ఇంజరీ లేకుండా కూడా డిస్లొకేట్ అయిపోద్ది. అలాంటి వాళ్ళకు రిపేర్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మరి దీనికి చికిత్స అంటే ఏముంటుందండి? ఏం చేస్తారు ట్రీట్మెంట్స్? ఇనీషియల్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్లో ఫిజియోథెరపీ చేయాలండి. అంటే ఈ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ అన్ని స్ట్రాంగ్ చేసుకొని నీట్గా థెరపీ చేసి వాళ్ళు లిగమెంట్ హీల్ అయ్యేటట్టు ట్రై చేస్తారు ఫస్ట్ టైం. సో ఇనీషియల్ స్టేజ్లోనే మీరు ఫస్ట్ డిస్లొకేషన్ అప్పుడే ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే చాలా మంచిది. దానివల్ల యూజ్ ఉంటుందండి. అంటే ఎన్ని మంత్స్ చేస్తూ ఉండాలి అలా? జనరలీ 1.5 month అండి. 1.5 monthలో మీకు ఆ రిజల్ట్ తెలిసిపోద్ది ఫిజియోథెరపీ. యంగ్ పీపుల్లో డిస్లొకేషన్ త్వరగా ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తే బెటర్. ఓకే. కానీ సెకండ్ డిస్లొకేషన్ తర్వాత మాత్రం వెయిట్ చేయడం అనవసరం అండి. వ్యూవర్స్ అందరికీ చెప్తున్నాను, ఎవరికైనా షోల్డర్ డిస్లొకేషన్ ఉంటుంది అంటే మాత్రము ఫస్ట్ టైం ఓకే, సెకండ్ టైం తర్వాత డిస్లొకేషన్ అవుతుంది అంటే మీరు కంపల్సరీగా ఎంఆర్ఐ స్కాన్ చేయించాలండి. ఎంఆర్ఐ స్కాన్ చేసుకొని లోపల షోల్డర్ జాయింట్ ఎలా ఉంది, లిగమెంట్స్ ఎలా ఉన్నాయి అని క్లియర్గా చూసుకొని దాన్ని ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. మీరు అడ్వైస్ తీసుకోవాలి స్పెషలిస్ట్ నుంచి. ఓకే. అంటే ఇప్పుడు ఫిజియోథెరపీతో నయం కాకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ట్రీట్మెంట్లో నెక్స్ట్ ఏముంటుంది? ఫర్ షోల్డర్ డిస్లొకేషన్కి వస్తే మాత్రము ఫిజియోథెరపీతో నార్మల్ అవ్వకపోతే సర్జరీ ఈజ్ ది ఓన్లీ సొల్యూషన్. సర్జరీకి వచ్చే వరకు మనకు 2-3 types ఆఫ్ సర్జరీస్ ఉంటాయండి. ఆర్థ్రోస్కోపీతో చేస్తాం, అంటే కీ హోల్ సర్జరీ. జాయింట్ ఓపెన్ చేయకుండా స్మాల్ కెమెరా లోపలికి పెట్టుకొని మనం టీవీ పైన చూస్తూ ఏదైతే లిగమెంట్ టేర్ అయిందో దాన్ని రిపేర్ చేస్తాం. ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్. డే కేర్ ప్రొసీజర్ లాగా చేస్తాము. రిపేర్ చేసిన తర్వాత ఒక 1 month వరకు రెస్ట్ ఇస్తే ఆ లిగమెంట్ హీల్ అయిపోతుంది. దాని తర్వాత ఫిజియోథెరపీ చేస్తే మళ్ళీ స్పోర్ట్స్ అన్ని ఆడుకోవస్తుంది. మళ్ళీ డైలీ లైఫ్ మామూలుగానే చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. ఇటువంటి సర్జరీ అంటే చాలా టెక్నాలజీ కూడా పెరిగింది. మీరు చెప్తుంది అయితే చాలా ఈజీగా 1 dayలో అయిపోయేలా అనిపిస్తుంది ఆ ట్రీట్మెంట్. హైదరాబాద్లో ఉందా అండి ఆ ట్రీట్మెంట్ చేసుకోవడానికి? ఒక 10 years ముందు హైదరాబాద్లో ఈ చికిత్స లేకుండే. సాధారణంగా ఇది ఫస్ట్ యూకే, యుఎస్లో చాలా పాపులర్ సర్జరీ ఇది. కానీ లాస్ట్ 10 years నుండి హైదరాబాద్లో కూడా చేస్తున్నాము. రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ దిస్ అండి. ఇప్పుడు ఈ సర్జరీ అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మీరు ప్రిఫర్ చేస్తారండి? ఎంతవరకు సేఫ్ అది? అంటే సేఫ్ అని కాదు, ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో ఏంటి అంటే షోల్డర్ డిస్లొకేట్ అయింది అంటే సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం అయ్యే అవకాశాలు తక్కువ. ఓకే. యంగ్ పీపుల్లో రిపీటెడ్గా డిస్లొకేట్ అయ్యే రిస్క్ ఎక్కువ. సో ఈ సర్జరీ జనరల్గా యంగ్ వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. ఎల్డర్లీ వాళ్ళకు ఎక్కువ వరకు సర్జరీ అవసరం పడదు. నేను స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఎల్డర్లీ వాళ్ళకు డిస్లొకేషన్ షోల్డర్కి 10% వాళ్ళకే సర్జరీ అవసరం పడుతుంది. యంగ్ వాళ్ళకి ఆల్మోస్ట్ 80% వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది. ఓకే. అది మామూలుగా ఇంట్లో ఒకరికి ఇలా భుజం నొప్పి అవి ఉంటే కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది. అంటే ఇంజురీ జరిగినప్పుడే వస్తుందా, లేకపోతే హెరిడిటరీ ప్రాబ్లం పెద్దవాళ్ళకు ఉంటే చిన్నపిల్లలకు కూడా వస్తుందా? ఇది మామూలుగా కామన్గా వచ్చే డౌట్. వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్? హెరిడిటరీ షోల్డర్ పెయిన్ అనేది చాలా లెస్ అండి, ఉండదు. దెర్ ఈస్ సమ్ అదర్ రీజన్. అది అప్పుడప్పుడు షేప్ ఆఫ్ ది షోల్డర్, దాంతో కొంచెం ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. అంటే కొంతమందికి ఒకవేళ షోల్డర్స్ అనేది ఇలా ముందుకున్నాయి అనుకోండి, వాళ్ళకి షోల్డర్ పెయిన్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటుంది. అది మనం ముందే తెలుసుకొని ప్రాపర్ మజిల్స్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే మళ్ళీ షోల్డర్స్ నార్మల్గా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ కామన్ కాజ్ ఆఫ్ షోల్డర్ పెయిన్ అండి యంగ్ పీపుల్లో పోస్చర్. అంటే యూ కెన్ ఈజీలీ కరెక్ట్ దట్. ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, స్టూడెంట్స్ సిస్టమ్ ముందు కూర్చొని ఉంటారు. ఎక్కువ వరకు ఆఫీస్లో కూడా ఎక్కువసేపు కింద కూర్చొని అలా. సో ఈ స్టూప్డ్ పోస్చర్లో ఇలా కిందకు చూస్తూ రాస్తూ ఈ వర్క్ చేస్తుంటారు కదా, కాన్స్టెంట్ స్ట్రెయిన్ ఉంటుంది నెక్ అండ్ షోల్డర్. సో మీకు ఈ మెడ నరాలు ఏవైతే వస్తాయో అవి షోల్డర్ పై నుంచి చేతులకు వెళ్తాయి.
సో కాన్స్టెంట్ స్ట్రెయిన్ నెక్ మజిల్స్లో ఉన్నప్పుడు షోల్డర్ పెయిన్ లాగా వస్తుంది. సో అది మనం గుర్తించుకోవాలి ఫస్ట్. అది షోల్డర్ పెయిన్ కాదు, అది మెడ నుంచి వచ్చే నొప్పి. ఆ నరాలు షోల్డర్లోకి వస్తాయి నొప్పులు. సో ఆ పోస్చర్ చేంజ్ చేసుకోవాలి. అంటే అందరు కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు స్ట్రైట్గా కూర్చోవాలండి, అండ్ ల్యాప్టాప్ కూడా ఆర్ సిస్టమ్ కొంచెం పైకి ఉండి ఐ లెవెల్లో ఉండాలి. కిందికి ఎక్కువ చూడడంతో ఇదంతా స్ట్రెయిన్ పడుతుంది. అంటే 1-2 అవర్స్ ఈజ్ ఓకే, కానీ ఈ 7-8 అవర్స్ ఎవ్రీ డే ఫర్ 10 years చేంజెస్ వచ్చేస్తాయి. సో పోస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఆఫీస్లో ఎక్కువ టైప్ కూర్చునేటోళ్ళకి వాళ్ళు ప్రాపర్ పోస్చర్ అండ్ కంప్యూటర్ కూడా ఐ లెవెల్లో ఉండాలి. సెకండ్, ఎవ్రీ 3 to 4 hours ఒకసారి లేసి జస్ట్ అలా వాక్కి వెళ్ళి జస్ట్ నెక్ మూమెంట్స్, షోల్డర్ మూమెంట్స్ అలా చేసుకొని ఒక 1 minute ఇట్ టేక్స్. ఇది ఫ్యూచర్లో మనకు పెయిన్ రాకుండా ఉండేటందుకు ప్రివెంటివ్ మెజర్స్. అంటే భుజం నొప్పి గురించి మాట్లాడుకున్నాం, మోకాళ్ళ నొప్పులు అని మాట్లాడుకుంటే పెద్దవాళ్ళందరూ కూడా అంటే 2 మెట్లు ఎక్కితే ఈవెన్ అంటే 40, 50, 60 ఏజ్ గ్రూపే కాకుండా 20 వాళ్ళు కూడా ఈ మధ్యన 20 ఏజ్ గ్రూప్ కూడా దీనికి ఫేస్ చేస్తున్నారు. అసలు మోకాళ్ళ నొప్పి ఎందుకు వస్తుందండి? అది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది మోకాళ్ళ నొప్పి ఎల్డర్లీ వాళ్ళకు ఏజ్తో వచ్చేది, అది సాధారణంగా వచ్చేది. యంగ్ పీపుల్లో వచ్చే మోకాలు నొప్పి సాధారణంగా మనం తెచ్చుకున్న నొప్పి అండి. అది మన హ్యాబిట్స్ వల్ల, మన పోస్చర్ వల్ల తెచ్చుకున్న నొప్పులు. సాధారణంగా ఈ ముందు భాగంలో, మోకాళ్ళ ముందు భాగంలో నొప్పి వస్తుంది. మెట్లు దిగేటప్పుడైనా, మెట్లు ఎక్కేటప్పుడైనా కూడా, ఆర్ స్లోప్ కిందికి వెళ్ళేటప్పుడైనా ఈ నొప్పి ఎక్కువ ఉంటుంది. ఇది మోకాలు చిప్ప, పెటల్లా అంటాం కదా, అక్కడ నుండి వస్తుందండి. దానికి సింపుల్ సొల్యూషన్ ఈజ్ ఎక్సర్సైజ్ అండి. క్వాడ్రిసెప్స్ మజిల్ ఉంటుంది, అంటే థై మజిల్. ఆ థై మజిల్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే మనం అలవాటు చేసుకుంటే ఈ నొప్పులు రావు. ఇది సాధారణంగా సెడెంటరీ, ఎక్కువసేపు ఆఫీస్లో కూర్చోవడము వితౌట్ ఎనీ ఎక్సర్సైజ్ చేయడము వాళ్ళకి ఈ నొప్పి వస్తుంటుందండి. ఓకే, మామూలుగా ఈ మోకాల్లో లిగ్మెంట్ ఇంజురీస్ అని చెప్తూ ఉంటారు, అంటే ఏంటండి అసలు, ఎలా గుర్తిస్తారు అది? దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లిగమెంట్ ఇంజురీ ఉన్న వాళ్ళకి ఇది ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి. ఏమవుతుంది వాళ్ళకు సెన్సేషన్ అంటే జనరల్గా ఏదైనా ఇంజురీతో, అంటే కింద పడిన తర్వాత, లేకపోతే బైక్ నుంచి కింద పడడము, లేకపోతే క్రికెట్ ఆడేటప్పుడు, టెన్నిస్ ఆడేటప్పుడు స్లిప్ అవ్వడము, దీంతో లిగమెంట్ ఇంజురీ అవుతుంది. వాళ్ళకి ఏమవుతుంది సిమ్టమ్స్ అంటే నడిచేటప్పుడు జారిపోతుంటుంది కాలు, స్లిప్ అయిపోతుంటుంది. సో కాన్ఫిడెన్స్ ఉండదు, నడుద్దాం కొంచెం ఫాస్ట్గా వెళ్దామన్నా కూడా, పరిగెత్తుదామన్నా కూడా కాన్ఫిడెన్స్ ఉండదండి. సో దే ట్రై టు వాక్ ఫాస్ట్, జారిపోతుంటుంది. సో చాలా జాగ్రత్తగా నడుస్తూ ఉంటారు. సో వాళ్ళకు ఈ ఇన్స్టెబిలిటీ అంటాము, లిగమెంట్ టేర్తో ఇన్స్టెబిలిటీ. అది యంగ్ పీపుల్లో ఆ ఇన్స్టెబిలిటీతో బ్రతకడము చాలా కష్టం అండి. అండ్ అలానే వదిలేసి కంటిన్యూ చేద్దాము అంటే వెరీ సూన్ రిస్క్ ఆఫ్ ఆర్థరైటిస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ లిగమెంట్ టేర్ వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా కంటిన్యూ చేస్తే రిస్క్ ఆఫ్ ఆర్థరైటిస్ అంటే అరిగిపోవడం. ఈ అరిగిపోవడం ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో వచ్చేది ముందే వచ్చేస్తుంది లిగమెంట్ టేర్ని ఇగ్నోర్ చేస్తే. అది సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మోకాల్లో లిగమెంట్ టేర్స్ ఏమైనా ఉన్నాయంటే ఇగ్నోర్ చేయకూడదు. ఇనీషియల్ స్టేర్, పార్షియల్ టేర్స్ అవన్నిటికీ ట్రీట్మెంట్, మెడిసిన్స్, ఫిజియోథెరపీ అవన్నీ ఉన్నాయి. అది ముందే రికగ్నైజ్ చేసుకోవాలండి మనం. ఈ భుజం నొప్పికి సంబంధించి కానీ, మోకాలి నొప్పికి సంబంధించి కానీ సర్జరీకి వస్తే, మీ దగ్గరికి వస్తే హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందండి? జనరలీ డే కేర్ ప్రొసీజర్ అండి, మ్యాక్సిమం 1 day ఉండాల్సి వస్తుంది. అది మ్యాక్సిమం. అది ఇట్ ఈస్ అ ప్రిటీ సేఫ్ ప్రొసీజర్. కీ హోల్ సర్జరీ కాబట్టి మార్నింగ్ ఒకవేళ సర్జరీ చేసామంటే ఈవినింగ్ వరకు పంపించేస్తాము. ఒకవేళ ఈవినింగ్ సర్జరీ అయింది అంటే ఓవర్ నైట్ పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ పంపిస్తాము. ఓకే, చాలా మంది పెయిన్ కిల్లర్స్ మీద డిపెండ్ అయిపోతుంటారు, అంటే డాక్టర్ దగ్గరికి వరకు వెళ్లకుండా వాళ్ళే కొన్ని టాబ్లెట్స్ మింగేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? అంటే కొన్ని రోజుల వరకు ఓకే అండి. ఇది ఇనీషియల్ మీరు కింద పడ్డారు, దెబ్బ తగిలారు, లేకపోతే ఏదొకటి పట్టేసింది, మజిల్ పట్టేసింది, అప్ టు 1 week సరే మీరు ట్రై చేశారు పెయిన్ కిల్లర్స్తో, తగ్గిపోయింది అంటే సరే. కానీ దానిపైన కూడా తగ్గలేదు అంటే దెర్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ మిస్డ్. సో 1 week తర్వాత కూడా మీకు పెయిన్ కిల్లర్స్ వేసుకున్న తర్వాత కూడా ఇంకా నొప్పి వస్తుంది అంటే ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం కంటిన్యూ చేయకండి. దే కెన్ కాజ్ మోర్ హార్మ్. మీకు గ్యాస్ట్రైటిస్ రావచ్చు, కిడ్నీ ఇష్యూస్ రావచ్చు, వేరియస్ థింగ్స్ రావచ్చు. సో 1 week తర్వాత మీకు పెయిన్ కిల్లర్స్ అవసరం పడుతుంది అంటే మాత్రము మీరు కంపల్సరీగా ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఇంటి దగ్గర వెళ్ళి చూయించుకోవాలి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు, కాజ్ ఆఫ్ పెయిన్ ఏంటి తెలుసుకున్న తర్వాతనే నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది తెలుసుకోవాలండి. ఓకే,
కొంతమంది చిన్నపిల్లలు అంటే యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత అనుకోకుండా చిన్నపిల్లల్లో కూడా ఈ షోల్డర్ డిస్లొకేషన్ అనేది మనం చాలా రేర్ కేసెస్లో చూస్తుంటామండి. మరి వాళ్ళు కూడా మీరు ట్రీట్ చేశారా? అంటే వాళ్ళు కూడా సర్జరీ అనేది ఉంటుందా? తర్వాత వాళ్ళ లైఫ్లో అంటే ముందు లైఫ్లో ఆ భుజం అనేది ఏమైనా తేడాగా తెలుస్తుందా? అలా ఏమి ఉండదా? ఏముండదండి. మీ షోల్డర్ డిస్లొకేషన్ సాధారణంగా యంగ్ పీపుల్లో వస్తుంటుంది, బిఫోర్ 30 years వాళ్ళకి వస్తుంటుంది, ఓకే. అండ్ స్పోర్ట్స్ పీపుల్ వాళ్ళకి వస్తుంటుంది. ఇప్పుడు మేము ట్రీట్ చేసే ఈ షోల్డర్ డిస్లొకేషన్ ఆర్ ఎవరికైతే సర్జరీ అయిందో ఆల్మోస్ట్ అందరు కూడా ప్రీవియస్ లెవెల్ ఆఫ్ స్పోర్ట్కి మళ్ళీ వెళ్ళి, ఇంక్లూడింగ్ క్రికెట్ బౌలర్స్ కూడా నార్మల్ క్రికెట్ బౌలింగ్ అన్నీ కూడా చేసుకుంటుంటారు. సో రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవండి. దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. నితిన్ గారు, ఈ కరోనా ఈ పాండమిక్ సిచ్యువేషన్ అందరికీ కూడా ఆరోగ్యం పట్ల చాలా అంటే అవేర్నెస్ అవగాహన చూస్తున్నాం. ఫిట్నెస్ మీద కూడా బాగా ఇష్టం కలిగింది. మీరు ఇప్పుడు చెప్తున్నవి ఏంటంటే ఇవి చేస్తున్నప్పుడు మీరు ఫిట్నెస్ గురించి కూడా చెప్తున్నారని నాకు అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఎక్సర్సైజెస్ అయితే మస్ట్ చేయాలని. సో వాళ్ళకి ఏమైనా సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి? అలా చేయని వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కంప్లీట్గా ఓన్లీ వర్క్ మైండెడ్తో ఉండే వాళ్ళకి ఏం చెప్తారు? మీరు కరెక్ట్గా చెప్పారండి. ఇప్పుడు చాలా మంది ఫిట్నెస్ పైన అవేర్నెస్ పెరిగింది. అవును. జిమ్కి వెళ్తున్నారు, వాకింగ్కి వెళ్తున్నారు, జాగింగ్కి వెళ్తున్నారు, అన్ని సైక్లింగ్ చేస్తున్నారు. సో దోస్ ఆర్ ఆల్ కార్డియో రిలేటెడ్ ఎక్సర్సైజెస్. అవి చేస్తూ ఉండాలి. దాంతోపాటు షోల్డర్ని ఇగ్నోర్ చేయకూడదండి. షోల్డర్ ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. షోల్డర్లో ఆల్ రౌండ్ ది షోల్డర్ మజిల్స్ని ఎక్సర్సైజ్ చేయాలి. సాధారణంగా జిమ్కి వెళ్ళే వాళ్ళు ఈ బైసెప్స్ లేకపోతే చెస్ట్ పెక్టరాలిస్ మజిల్స్ బిల్డ్ చేద్దాము అని మిర్రర్ మజిల్స్ అంటాం. అంటే మనం మిర్రర్లో చూసుకుంటే కనిపించే మజిల్స్ అవి మాత్రం ఎక్సర్సైజ్ చేస్తుంటారు. వెనకాల మజిల్స్ని ఇగ్నోర్ చేస్తారు కంప్లీట్గా. సో దాంతో ఏమవుతుందంటే షోల్డర్స్ అన్నీ కూడా ఇలా ముందుకు ఇలా వచ్చేస్తాయి. సో దట్ విల్ కాజ్ షోల్డర్ పెయిన్. సో అలాంగ్ విత్ మిర్రర్ మజిల్స్ వెనకాల మజిల్స్ని పోస్టీరియర్ రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాం. అవి ఎక్సర్సైజ్ చేయడం మ్యాండేటరీ అండి. ఒకసారి వెనకాల మజిల్స్ కూడా ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేయడంతో షోల్డర్స్ మళ్ళీ కూడా వెనకాల స్క్వేర్ అవుతాయి అండ్ నార్మల్ మొబిలిటీ స్టార్ట్ అవుతుంది. సో పెయిన్ కూడా తగ్గిపోద్దండి. ఓకే. పెయిన్కి ఎక్సర్సైజ్కి అంత సంబంధం ఉందండి? చాలా సంబంధం ఉంది. అంటే చేయడం ఇంపార్టెంట్, ఒకే మజిల్స్ ఎక్కువ చేయడము ఈజ్ ఆల్సో ఏ ప్రాబ్లం. అవును. సో ఇప్పుడు మీ దగ్గరికి సర్జరీ వచ్చిన వాళ్ళు కూడా ఇలాంటి చిన్న ఎక్సర్సైజులు చేయాలండి? మీరు సజెస్ట్ చేస్తారా? కంపల్సరీ చేయాలండి. ఆఫ్టర్ సర్జరీ జనరల్గా మేము 1 month వరకు రెస్ట్ ఇస్తాము. సో మజిల్స్ కొంచెం రెస్ట్ మోడ్కి వెళ్ళిపోతాయి. దాని తర్వాత ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీ మ్యాండేటరీ అండి. ఇప్పుడు మనకు ఫిజియోథెరపీ కూడా లాస్ట్ 10 years నుండి చాలా అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ అన్నీ కూడా స్టార్ట్ అయినాయండి. ఇప్పుడు మన దగ్గర అది కైండ్ ఆఫ్ మెషినరీ అయినా కూడా, ఎక్స్పర్టీస్ అయినా కూడా, ఫిజియోథెరపిస్ట్ ఎవరైతే స్పోర్ట్స్ దాంట్లో ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళు అన్నీ కూడా చాలా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోయినాయండి ఇప్పుడు. సో ఫిజియోథెరపీ ఈజ్ మస్ట్ అండి. ఓకే. మరి యశోదలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి వీళ్ళందరికీ కూడా? అంటే మీరు సర్జన్ కాబట్టి, సో రావాలి అనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వాన్స్డ్ ఏంటి ఇస్తారు అని ట్రీట్మెంట్? మనకి యశోదలో లాస్ట్ 10 years నుంచి మేజర్గా డెవలప్ అయింది ఏంటి అంటే 2 things. ఇప్పుడు ఒకటి సర్జరీ అండ్ సర్జన్స్ ఎక్స్పర్టీస్ టెక్నికల్ నాలెడ్జ్ ఒకటి కాకుండా ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ కూడా లాస్ట్ 4 years బ్యాక్ కంప్లీట్ ఆల్ రేంజ్ ఆఫ్ హై ఎండ్ ఎక్విప్మెంట్ ఫిజియోథెరపీ అన్నీ కూడా తెప్పించినామండి. అంటే ఇవి దే ఆర్ వెరీ యూస్ఫుల్. సర్జరీ చేసి మనం ఊరికే వదిలేయడము రిజల్ట్ వస్తుందని కాదు. సర్జరీ తర్వాత ఈ ఫిజియోథెరపీ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్. ఫిజియోథెరపీ చేయకపోతే మీకు ఓన్లీ 60-70% రిజల్ట్ వస్తుంది. ఆ 100% రిజల్ట్ కంప్లీట్ ముందు రావాలంటే మాత్రము కాంబినేషన్ లాగా చేసుకోవాలండి. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ప్యాకేజ్ లాగా ఉంటుంది. ఓకే. ఫైనల్లీ ఇటువంటి ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే మీరు ఫైనల్గా ఏం చెప్తారు? సో షోల్డర్ పెయిన్ మీకు స్టార్ట్ అయింది అంటే మాత్రము దాన్ని ఫస్ట్ కాజ్ తెలుసుకోవాలండి. ఏదో ఒక ట్రీట్మెంట్ నేను ఫిజియోథెరపీ చేస్తే నార్మల్ అయిపోతుంది, లేకపోతే ఇగ్నోర్ చేస్తే నార్మల్ అయిపోతుంది అనేది కాదు. ఫస్ట్ దాని కాజ్ తెలుసుకోవాలండి. కాజ్ తెలిసిన తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్. మీకు ఒకవేళ కింద పడి రొటేటర్ కఫ్ టేర్ అయింది అనుకోండి, దాని గురించి మనం మాట్లాడలేదండి. రొటేటర్ కఫ్ టేర్ అనేది లోపల మజిల్ ఉంటుంది. అది జనరల్గా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ ఆర్ మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంటుంది. కింద పడడంతో షోల్డర్ మజిల్ టేర్ అవుతుంది. దాంతో ఏమవుతుందంటే ఈ షోల్డర్ పైకి లేపలేరు వాళ్ళు. అంటే ఈ వేరే చేతితో లేపితే పైకి వచ్చేస్తుంది కానీ ఆటోమేటిక్గా దానికి చేయి పైకి లేపలేరు. అలాంటి వాళ్ళకి మాత్రం కంపల్సరీ సర్జరీ అవసరం పడుతుంది. వాళ్ళకి ఫిజియోథెరపీ పని చేయదు. సో కాజ్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఒకవేళ రొటేటర్ కఫ్ టేర్ ఉందనుకోండి, ఊరికే మీరు టైం వేస్ట్ చేసి ఫిజియోథెరపీ ఎక్కువ చేసి 6 months 1 year వేస్ట్ చేశారనుకోండి, ఆ మజిల్ రిపేర్ చేయాల్సిన మజిల్ ఇంకా రిపేర్ చేయలేము, ఇర్రిపేరబుల్ అయిపోతుంది అది. సో దెర్ ఆర్ ఎ ఫ్యూ కండిషన్స్ లైక్ రొటేటర్ కఫ్ అనుకుంటారు,
కంపల్సరీ సర్జరీ అవసరం అండి దానికి. ఓకే. అది వితౌట్ సర్జరీ మేనేజ్ చేయలేము. సో తెలుసుకోవడం ఇంపార్టెంట్. కొంచెం కాంప్లెక్స్ జాయింట్, షోల్డర్ జాయింట్. సో మీరు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఈజీగా చెప్పేస్తారు మీకు ఎలాంటి ట్రీట్మెంట్, ఫిజియోథెరపీయా, ఇంజెక్షనా, ఆర్థ్రోస్కోపియా, ఏం సర్జరీ, డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇగ్నోర్ చేయకండి. థ్యాంక్ యూ డాక్టర్ నితిన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.